రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. ప్రధానంగా కూడా మీరందరూ కూడా ఆలోచించండి. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రభుత్వం ఉంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉద్యోగులు ఉంటారు. మరీ కీలకంగా రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల మంది ప్రజల తలరాతలను మార్చేది రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంతో పాటు అదే స్థాయిలో కూడా మంత్రులకు సంబంధించి భాగస్వామ్యం ఉంటుంది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించట్లేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా క్లారిటీగా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవాలన్నా పూర్తి స్థాయిలో కేబినెట్కు సంబంధించి సమావేశం చేయడం, మంత్రులు ముఖ్యమంత్రి కలిసి చర్చించిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించాలన్నా, లేదా ఏదైనా ఒక పథకాన్ని రద్దు చేయాలన్నా, లేదా ఏదైనా ఒక జిల్లాకు సంబంధించి అభివృద్ధి నమూనానైనా, లేదా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి నమూనానైనా ఏదైనా చేయాలి అంటే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మన మంత్రులు ముఖ్యమంత్రి సమావేశం కావాలి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రులకు ఎక్కడా కూడా సఖ్యత లేని పరిస్థితి కనబడుతుంది. ఎందుకో ఇది అర్థం కాని విషయం. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. మంత్రులు ముఖ్యమంత్రికి సఖ్యత లేకపోతే నిర్ణయాలు ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతాయి, నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు, ఆ నిర్ణయాల వల్ల పూర్తి స్థాయిలో మరి ప్రజలకు సంక్షేమ పథకాలైనా 6 గ్యారంటీలైనా 13 అంశాలైనా 420 హామీలైనా అమలు కావాలంటే పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి ఏది పూర్తిగా కూడా ముఖ్యమంత్రి గారు సమావేశం అయితేనే కదా జరగాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఎక్కడా కూడా కనిపించట్లేదు అనేది వాస్తవమైన విషయం. సో ఒకసారి నా వెనకాల పూర్తి స్థాయిలో మీరు చూస్తున్నారు సీఎం వర్సెస్ మంత్రులు. ఇటు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఏది క్యాబినెట్లో ముదిరిన పంచాయతీ పెరుగుతున్న అగాధం, సీఎం తీరుపై సగానికి పైగా మంత్రిమండలి గుర్రు, ఒంటరిగా కార్యక్రమాలకు హాజరవుతున్న రేవంత్ రెడ్డి, ఆయన నివాసంలోనే సమీక్షలపైన అమాత్యుల అసహనం, ఇంట్లో మీటింగ్లకు తాము రాలేమన్న 2 మినిస్టర్లు, దిగివచ్చి కమాండ్ కంట్రోల్ సెంటర్కు వేదిక మార్పు, సీఎంకు నెంబర్ 2 మధ్య మరింత పెరిగిన విభేదాలు, ఓ మంత్రి శాఖ ఫైళ్లన్నీ కూడా నేరుగా తనకే పంపాలని ఆదేశాలు, కేబినెట్ విభేదాలపై సచివాలయ వర్గాలలో విస్తృతంగా చర్చ జరుగుతున్న తీరు. సో ఒకసారి ఇక్కడ చూద్దాం ఏం జరుగుతున్నది అంటే ముఖ్యమంత్రి అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు చాలా సందర్భాలలో చాలా మాటలు మాట్లాడిలో అవన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఏది గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో కూడా ఏది సచివాలయానికి రావట్లేదు, ముఖ్యమంత్రి సచివాలయానికి రారా, ప్రజా సమస్యలకు సంబంధించి ప్రజల్ని ఎక్కడ కలుస్తాడు, దాంతోపాటు ఫైళ్ళని ఎలా క్లియర్ చేయాలి అని మాట్లాడిన మన ముఖ్యమంత్రి గారు ఏకంగా కూడా సచివాలయంలో అడిగే పెడతలేడు. అడుగు పెడితే అధికారం పోతుందన్న భయమా, అడుగు పెడితే ముఖ్యమంత్రి పీఠం పోతుందన్న భయమా ఏదో తెలియదు. కానీ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారైతే అడుగు పెట్టడానికి కూడా ససేమిరా అంటున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇంటి నుంచే పాలన కొనసాగించే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. ఇక ఇంటి నుంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినాక అందరు పోతారులా ఇంటికి పోరు కదా. గీడేం జరిగింది, ముఖ్యమంత్రి గారు మీ ఇంటికాడ సమీక్షా సమావేశాలు కనుక పెడితే మేము బాజాప్తిగా రామని 2 మంత్రులు బాహటంగానే చెప్పేసిల్లట. నువ్వు మీ ఇంటికాడ సమీక్షా సమావేశాలు కనుక పెడితే మేమైతే రాము, మీ ఇష్టం అని చెప్పేసిల్లట. ఏది ముఖమిన్నే. ఇక దాని తర్వాత ముఖ్యమంత్రికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో అప్పుడు ఏం చేసిండు, కమాండ్ కంట్రోల్ సెంటర్కు పూర్తి స్థాయిలో కూడా మాకా మార్చండి. ఇక అక్కడ పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల మీద ఏమైనా పరిష్కారం జరుగుతుందా అంటే లేని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రులకు ఎంత క్యాబినెట్ అంటే పూర్తి స్థాయిలో ఆలోచించండి. ఇప్పటి వరకు ఉన్న మంత్రులకు సంబంధించి సగానికి పైగా పూర్తి స్థాయిలో కూడా పంచాయతీ మొదలైంది. అయితే ఇక్కడ జరిగింది ఎందుకు ముదిరింది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి మంత్రుల మధ్య విభేదాలు మరింత ముదిరాయా, సీఎం రేవంత్ రెడ్డి ఒంటరైపోయాడా, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే ఇది నిజమేనని సచివాలయ వర్గాలలో చర్చ జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలపై సీనియర్ మంత్రులు మొదటి నుంచి కూడా గుర్రుగా ఉండగా ఇటీవల మరింత ముదిరినట్లుగా చెప్పుకుంటున్నారు. సీఎం తీరుపై మంత్రివర్గంలో సగం మంది వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. అందుకే ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని చెప్తున్నారు. కొందరిని ఆయన దూరం పెట్టగా మరికొందరు ఆయనతో అంటి ముట్టనట్టుగా వివరిస్తున్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు ఇటీవలి ఉదాహరణలే నిదర్శనంగా పేర్కొంటున్నారు. బుధవారం సచివాలయంలో ఆర్టీఐ కమిషనర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కనీసం తోడుగా ఒక్కరంటే ఒక్క మంత్రి కూడా రాకపోవడం గమనార్హం. ఆ సమయంలో సచివాలయంలో అందుబాటులో పలువురు మంత్రులు ఉన్నారట. అయినా కూడా సీఎం ఒంటరిగానే ఆ కార్యక్రమానికి
హాజరయ్యారనేది ఒక చర్చ మొదలైంది. సో ఇక్కడ మంత్రులకు ముఖ్యమంత్రి గారికి గ్యాప్ ఏ రేంజ్లో వచ్చింది అనేది ఒకసారి మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఏం జరిగింది అనేది చూద్దాం. ఇగో ఇక్కడ క్లారిటీగా సచివాలయంలో జరిగిన ఏ సమావేశంలోనూ సీఎం ఇలా ఒంటరిగా హాజరు కాలేదని కాంగ్రెస్ వర్గాలే చెప్తున్నాయి. సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లి వచ్చినప్పుడు సాధారణంగా మంత్రులు వెళ్లి స్వాగతం పలుకుతుంటారు. కానీ ఇటీవల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చినప్పుడు మంత్రులు వెళ్ళకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత నెలలో జపాన్ పర్యటనకు వెళ్లిన సీఎం 23న తిరిగి హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా ఒక మంత్రి కూడా హాజరు కాలేదు. సలహాదారులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు మాత్రమే వెళ్లారు. అప్పుడే సీఎంతో మంత్రులంతా ఎడమొహం పెడమొహంగా ఉన్నట్లుగా వార్తలు రాగా బుధవారం సంఘటనతో ఇది నిర్ధారణ అయిందని చర్చనీయ అంశంగా మారుతున్నది. అయితే మీ ఇంట్లో అయితే మేము రాము. ఏది సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా అత్యధిక శాతం సమీక్షలు బంజారాహిల్స్లోని ఆయన నివాసం నుంచే నిర్వహిస్తున్నారు. దీనిపై సీనియర్ మంత్రులు మొదటి నుంచి కూడా గుర్రుగా ఉన్నారట. మొదట్లో కొందరు మొహమాటానికి వెళ్ళినా ఆ తర్వాత సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చెప్పుకుంటున్నారు. ఇది సరియైన పద్ధతి కాదని సీఎం ఇంట్లో నిర్వహించే సమీక్షలకు తాము రాలేమని తేల్చి చెప్పినట్లుగా సమాచారం. అందుకే ఇటీవల ఓ సీనియర్ మంత్రి హైదరాబాద్లో అందుబాటులో ఉండి కూడా తనకు సంబంధించిన శాఖ సమీక్షకు గైహాజరైనట్లుగా చెప్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ఇంట్లో కూర్చొని సమీక్షలు నిర్వహించడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయని ఇద్దరు మంత్రులు తెగేసి చెప్పుకోవడంతో సీఎం దిగివచ్చారని చెప్పుకుంటున్నారు. అప్పటి నుంచే బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటే సిసిసి సీఎం రావడం పెరిగిందని గుసగుసలాడు వినబడుతున్నాయి. అయితే సిసిసిలో మీటింగ్ల పైన మంత్రులలో భిన్నమైన వాదనలు ఉన్నట్టుగా సమాచారం. అంత పెద్ద సచివాలయం ఉండగా ఎందుకు కమాండ్ కంట్రోల్లోనే మీటింగులు పెట్టడం విడ్డూరంగా ఉందని చర్చించుకున్నారట. ప్రతి సమీక్షకు సచివాలయం నుంచి మంత్రులు, అధికారులు ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కు రావాల్సి వస్తుందని, ఇది ప్రజాధనం వృధా చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నారా? ఏది ఏమైనా సీఎం ఇంట్లో సమీక్షలు నిలువరించగలిగామని పలువురితో అన్నట్లుగా కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్నది. ఇక దాంతో పాటుగా ఫైళ్లను నాకే పంపండి, ఏరికోరి మంత్రి పదవి ఇచ్చిన పాత పార్టీ మిత్రుడితో కూడా సీఎంకి ఇప్పుడు సఖ్యత లేదని అధికార వర్గాలలో చర్చ జరుగుతున్నది. ఆ మంత్రి వద్ద ఉన్న కార్యదర్శులకు సీఎం నేరుగా ఫోన్ చేసి ఆదేశాలు ఇస్తున్నట్లుగా సచివాలయ వర్గాలు చెప్తున్నారు. ఆ మంత్రికి సంబంధించిన ఫైళ్లు నేరుగా కూడా తన కార్యాలయానికే పంపాలని, తనకు చెప్పకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసినట్లుగా సమాచారం. ఇదే అదునుగా ఆ శాఖలోని మహిళా అధికారి కింది స్థాయి అధికారులకు ఫోన్ చేసి మంత్రి ఇచ్చే ఆదేశాలను పాటించవద్దని చెప్పినట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. అంతేకాదు ఆ శాఖలో గతంలో పిలిచిన మంత్రి చెప్పిన కొన్ని టెండర్లను కూడా ఎలాంటి కారణాలు చూపకుండానే రద్దు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం. ఈ విషయం తెలిసి సీఎం అత్యంత సన్నిహితుడిగా ఉండే సలహాదారుడికి ఫోన్ చేసి అన్నా ఇట్లయితే నేను ఎందుకు అన్నట్టుగా అని ఘాటుగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఆ టెండర్లో ఒకదానికోసం కరీంనగర్కు చెందిన ఓ నేత సీఎం వద్దకు వెళ్ళి చెప్పుకున్నాడని, అందుకే రద్దు చేసి ఉంటారని ఆ సలహాదారు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినట్టుగా కూడా గుసగుసలు వినబడుతున్నాయి. మీ ఇష్టం ఉన్నట్లు చేసుకోండి. ఇటీవల ఓ మంత్రి కొంతమంది మండల స్థాయి అధికారుల బదిలీలకు సంబంధించిన ఫైళ్లను పట్టుకొని సీఎం వద్దకు వెళ్లారట. ఆ జాబితాను సీఎంకి ఇవ్వబోతే నాకెందుకు, మీరే అన్ని చేసుకుంటున్నారు కదా, ఇది కూడా చేసుకోండి అని సీఎం గట్టిగానే చెప్పినట్లుగా సచివాలయ వర్గాలలో జోరుగా చర్చ జరుగుతున్నది. దీంతో ఆ మంత్రి నొచ్చుకొని ఫైళ్లను అక్కడే వదిలేసి వెళ్ళిపోయినట్టుగా గుసగుసలు వినబడుతున్నాయి. ఆ మంత్రి ఒకప్పుడు సీఎంకు తలలో నాలికలా ఉండేవారని, నెంబర్ 2 తానే అన్నట్టుగా వ్యవహరించారని చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ మంత్రికి సీఎంకు మధ్య విభేదాలు పెరిగాయని పలువురు వాపోతున్న పరిస్థితి కనబడుతున్నది. ఇది కథ. ఏం జరుగుతున్నది అంటే ఇప్పుడు మనం క్లారిటీగా దీన్ని చర్చించుకోవాలి. తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా ఈ పంచాయతీకి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. క్లారిటీగా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఏం జరుగుతున్నది? గతంలో విమర్శలను ఒకసారి మనం నెమరేసుకున్నాం. ఏం జరిగింది గతంలో? పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు సచివాలయానికి రావట్లేదు అనే ఒక నిందను బరాబరి కాంగ్రెస్ పార్టీ ఎలా అంటే మైకులన్నీ అరిగిపోయేటట్టుగా మాట్లాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అసలు సచివాలయంలో అడిగే పెడతలేరు. మరి దీన్ని ఏమనాలి? దీనికి కాంగ్రెస్ పార్టీ నేతలు సమాధానం చెప్పాలి. ఇక నెంబర్ 2 ఇంకొక అంశం ఏంటంటే, ఇక్కడ ఇంట్లో నుండి సమీక్షా సమావేశాలు చేయడానికి కాదు కదా మన ముఖ్యమంత్రి పీఠం ఇచ్చింది. దీనికి కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి. దాంతోపాటు కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి సమీక్షా సమావేశాలు దాని మీద మాట్లాడితే మరి సచివాలయం ఉండేందుకు? పేదలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు కదా, ఆ ఇంకో 4-5 బిల్డింగులు కట్టించేసి ఇచ్చేయరు మరిగా, అంతే కదా.
ఇక్కడ సచివాలయాన్ని అగౌరవపరుస్తూ లేకపోతే పరిపాలనా విభాగానికి సంబంధించి నేను మాట్లాడతలేను. ముఖ్యమంత్రి గారే సచివాలయానికి రానప్పుడు ఆ సచివాలయం ఉండేందుకు లేకేందుకు? ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు కూడా పరిపాలన వ్యవస్థ నడిపించేది అక్కడి నుంచే కదా. మరి ఆ పరిపాలన వ్యవస్థకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అక్కడికి రావాలి కదా. ఆయన రాకపోతే ఎట్లా? ఇక్కడ నుండి కమాండ్ కంట్రోల్ సెంటర్, అది పూర్తి స్థాయిలో హైదరాబాద్ భద్రత విషయంలో హైదరాబాద్ నగరాన్ని రక్షించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి అక్కడి నుండి మానిటరింగ్ జరుగుతున్న పరిస్థితులలో అక్కడికి వెళ్ళి సమీక్షా సమావేశం చేస్తే సచివాలయం నుంచి బంజారా హిల్స్ పోవాలి. అంటే దానిలో పెట్రోల్ కార్స్ ఊరికే వస్తుందా? రోజుకు 4-5 ట్రిప్పులు కొడతారు కదా. మరి ప్రజాధనం వృధా అయినట్టే కదా. దానికి సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, కొన్ని నేను చాలా క్లారిటీగా ఓపెన్గా చెప్తా, ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అప్పుల పాలైపోతున్నది తెలంగాణ రాష్ట్రం అని చెప్పినప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. మరి ముఖ్యమంత్రి గారు ప్రజాధనం వృధా అయిపోతుంది కదా. మరి వృధా అవుతున్న ప్రజాధనాన్ని సమాధానం చెప్పాలి కదా. మరి దాన్ని ఎందుకు సమాధానం చెప్పట్లేదు అనేది ఒకసారి ముఖ్యమంత్రి చెప్తే బాగుంటుంది. ఇక దీనితో పాటుగా ఏది మంత్రులకు తెలియకుండానే మంత్రులకు ఫోన్ చేసి, మంత్రుల శాఖలకు ఫోన్ చేసి ఆ ఫైళ్ళన్నీ నా దగ్గరికే రావాలి, ఎట్టి పరిస్థితులలో ఆ ఫైళ్ళన్నీ కూడా ఆ మంత్రి ఆదేశాలను ఎవరూ పాటించకండి అని చెప్తున్నాడట. మరి అలాంటప్పుడు ఆ మంత్రి ఉండేందుకు? రాజీనామా చేస్తే అయిపోతుంది కదా. రాజీనామా చేస్తే అయిపోతుంది కదా. ఇక మళ్ళీ ఈ పంచాయతీ ఎందుకు అంటున్నా. ఇక దాంతోపాటు నేనే నెంబర్ 2 అన్ను, అది వెనక ఏ ఎత్తుల ఎంకడు అని ఉంటాడు వాడు. ఎట్లా అంటే వెనకడ గిట్ట నేనే పిట్టలు దొర్రని నేనే వెంకట్రామని అని ఒక ఉంటుంది వెనక ఊళ్ళల్లో బాగా తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది. సేమ్ నెంబర్ 2 నేనే, నెక్స్ట్ ముఖ్యమంత్రి నేనే, నెక్స్ట్ నేనే ఇవన్నీ జరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కూడా ఈ ఘోరమైన విషయం ఏంటంటే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్కి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆయన ఫైల్ ఇస్తే కూడా ఆయనను ఏంది అంటే అన్నీ నువ్వే చేసుకుంటున్నావు కదా ఇక చేసుకో అన్నాడట. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ మీరందరూ కూడా ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా చిన్న లాజిక్ చెప్తా, మీరు వినండి. ఈ సచివాలయానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇది దేనికి ఉంటుంది? పరిపాలన కోసం ఉంటుంది. ఈ పరిపాలన దేనికోసం ఉంటుంది? తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు, ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిపాలన వ్యవస్థ. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉండాలి, ఈయన ఆదేశాలు సీఎస్కి ఇవ్వాలి. దాంతోపాటు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ముఖ్యమంత్రి సపోర్ట్గా కేబినెట్ ఉండాలి, ఈ కేబినెట్కు సంబంధించి ఉండాలి. ఈ నిర్ణయాలన్నీ కూడా అన్ని జిల్లాలలోకి వెళ్ళి ఏది కలెక్టర్ల వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇస్తారు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారే సచివాలయానికి రారు. అంటే సచివాలయంలో పూర్తి స్థాయిలో కూడా ఏదైనా ఫైల్ కదలాలన్నా ఏదైనా చేయాలంటే ఐదరారు మన సచివాలయానికి సంబంధించి ముఖ్యమంత్రి ఇంటికన్నా పోవాలి, లేకపోతే బంజారా హిల్స్లోని వాళ్ళ నివాసం, లేకపోతే కమాండ్ కంట్రోల్ రూమ్కు పోవాలి. ఇది పెద్ద ప్రశ్న. అంటే ఈరోజు సచివాలయం అనేది పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి రాకుండా పోవడంతో దీన్ని ఎట్లా చూడాలి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇక దీంతో పాటు ఏంది ఇక్కడ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డికి సంబంధించి ఇటు మంత్రులకు పూర్తి స్థాయిలో కూడా తల్లెం బెల్లం అయిపోయింది కదా మంత్రులకు సంబంధించి. మరి ఈ మంత్రులందరూ కూడా వీళ్ళే ఫైట్ చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎటు పోవాలి? మరి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు 420 హామీలు ఎటు పోవాలి? వీళ్ళు చెప్పిన అంశం అంతా ఏడికి పోవాలి ఈరోజు? అంటే మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య గొడవ అయిపోతే ఈరోజు 4 కోట్ల మంది ప్రజల పరిస్థితి ఏంది అంటున్నా. ముఖ్యమంత్రి మీద సీరియస్గా ఉన్నారు అనేది వాస్తవమైన విషయం ఎవరు? మంత్రులు. ఎందుకంటే ఇప్పుడు కేవలం 17 నెలల కాలంలోనే మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలన తీసుకోండి, ఆ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలన కూడా మీరు చూడండి. ఎక్కడా కూడా ఎలాంటి సందర్భంలోనైనా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ఏది వ్యతిరేకత అనేది మినిమం 3-4 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత వస్తుంది. కానీ కేవలం 17 నెలల కాలంలో కుక్కలు జింపిన ఇస్తారట లెక్క ఆగమైపోయింది తెలంగాణ. ఇప్పటికే మనం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన పరిస్థితి కనబడతాను. అంటే మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మంత్రులకు సంబంధించి ముఖ్యమంత్రికి పడకపోతే ఇక తెలంగాణ ప్రాంతం అనేది నేను మళ్ళీ చెప్తున్నా చీకట్లు అలుముకుంటుంది.
అంతే ఇక విషయం ఏది లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన ఫైల్ క్లియర్ కాదు, వాడు అభివృద్ధి ఆగిపోతుంది. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే మంత్రిని పూర్తి స్థాయిలో కూడా ఏది పేరుకే మంత్రి కానీ ఆయన ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. ఆయన ఉండేందుకు లేక అనే పంచాయతీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీని గురించి ఏం మాట్లాడతారు మన మంత్రివర్గానికి సంబంధించి, మన మంత్రులు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా లేదా అంటే మనం వేచి చూడాల్సిన ధోరణి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఇగో గీడొక్క వీడియో ఉంటుంది. వీడియో చూసిన తర్వాత మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒకసారి ఎవరో తెలుసు కదా, ఒక్కసారి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? యనుమల రేవంత్ రెడ్డి గారు. ఇది అందరికీ గుర్తున్నది కదా నిన్నే అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి, అంతే కదా. గతంలో ఆయన పేరు సినిమా స్టార్ అల్లు అర్జున్ పేరు మర్చిపోయాడు. ఆ తర్వాత ఏదో కార్యక్రమంలో యాంకర్ పేరు మర్చిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు పేరు మర్చిపోయారు. ఆ తర్వాత కొంతమంది అధికారులు కూడా పేరు మర్చిపోయారు అనుకో, ఇదంతా పక్కన పెడదాం. కానీ తన పేరు తాను మర్చిపోయిన ఘటనలు ఎక్కడన్నా ఉంటాయా? కొన్ని సందర్భాలలో స్టేజ్ మీద తన పేరు తాను ఎట్లా మర్చిపోయిండదు. తెలంగాణ సీఎం పేరును మర్చిన రేవంత్. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును సొంత పార్టీ ఎమ్మెల్యేలు నాయకులే మర్చిపోయేవారు. చాలా సందర్భాలలో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ నేతల వరకు సీఎం పేరును గుర్తు ఉంచుకోలేని దుస్థితి. కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానే సీఎం అన్న విషయాన్ని మర్చిపోయారు. జలసౌధంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని ప్రసంగించారు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రాష్ట్రంలోని సాగర్, శ్రీరామ్ సాగర్ తదితర ప్రాజెక్టుల పేర్లను ఉచ్చరించారు. అయితే హంద్రినివా కూడా తెలంగాణ ప్రాజెక్టుని అంటూ రేవంత్ రెడ్డి వివరించడం ఇంజనీర్ల విస్మయానికి గురిచేసింది. ఏపీ ప్రాజెక్టులేవో తెలంగాణ ప్రాజెక్టులేవో తెలియవా అంటూ ఇంజనీర్లు చర్చించుకుంటారు. నేను చాలా సందర్భాలలో చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులలో గిట్ల ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఏదైనా నీళ్లకు సంబంధించి తెలిసిన పరిస్థితి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, గత ముఖ్యమంత్రి తన్నీరు హరీష్ రావు, వి ప్రకాష్, ఇట్లా ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చేస్తున్న వాళ్ళల్లో ఇక్కడి రాజకీయాలకు సంబంధించి తెలిసిన వ్యక్తులను ఇట్లా ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఒకసారి మరి ముఖ్యమంత్రి ఏమన్నాడు లేదా కథ ఏంది అనేది మీరు వినాలి. మళ్ళీ ఏంది అంటే ఇదేదో సృష్టించిన అభూత కల్పన అయిపోతుంది. కాబట్టి ఒకసారి ముఖ్యమంత్రి ఏమన్నాడు ఈనూరు. ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ కోర్ మిషన్లు ఉండడంతో అర్థమైందా? నేను మళ్ళీ వినబెడతానా, ఒకసారి మళ్ళీ నాడు. ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం అంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది చాలా క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద విపక్షాలకు మంచి అభిప్రాయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నేతలలో కూడా మంచి అభిప్రాయం ఉంటుంది. ఎక్కడ కాంట్రవర్సీకి పోడు, ఎక్కడ కూడా విభేదాలకు, తగాదాలకు, ఆధిపత్య ధోరణికి వెళ్ళడు. పూర్తి స్థాయిలో అందరినీ సమన్వయం చేసుకుంటూ మంచి మనసుతో వెళ్తాడు. కాబట్టి ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి నెక్స్ట్ ముఖ్యమంత్రి అనే పేరు అంటే ముఖ్యమంత్రికి సంబంధించి ఒక్కసారి ఇక్కడ మళ్ళీ ఒక్కసారి ఈ ప్రభుత్వం 10 సంవత్సరాలైనా 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకపోవడం వల్ల మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం కదిలిస్తే 10 ఏళ్ల నుంచి కదలకుండా టన్నెల్ కోర్ మిషన్లు ఉండడంతో అది ముఖ్యమంత్రి గారు ఎవరండి? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారండి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నెక్స్ట్ ముఖ్యమంత్రి. దాని యొక్క ఏంది అంటే వాదన అదే అన్నట్టు. ఇక మళ్ళీ దీన్ని పట్టుకొని మీరు వేరే రకంగా కూడా బోకుర్రి, ఇది వాస్తవమైన విషయం. సో తెలంగాణలో ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడంతో పాటు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా క్లారిటీగా ఇచ్చిండు. అంటే తన పేరును మర్చిపోయిండని మీరు అనుకోవచ్చు. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మళ్ళీ అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తయితాయని ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట. అది మీకు వేరే రకంగా అనిపించవచ్చు కానీ అది వాస్తవమైన విషయం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక అంశం మీరందరూ నిన్నటి నుండి సోషల్ మాధ్యమాలలో చూస్తున్నారు. ఇది అందరికీ తెలుసు. ఈ దేశానికి అన్నం పెట్టేది ఎవరు అంటే అన్నదాత అనేది చాలా సందర్భాలలో మైకులన్నీ ఇట్లా అంటే తుప్పు పట్టి పగిలిపోతాయి మన రాజకీయ నాయకులకి ఇస్తే. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. అన్నదాత పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఇక ఇంకా మాట్లాడుకుంటా పోతే మస్తు ఉపన్యాసాలు ఇస్తారు తెలంగాణ రాజకీయ నాయకులు. మరి ఈ తెలంగాణ రాజకీయ నాయకులు తినేది కూడా అన్నమే కదా.
నేను తినేది అన్నమే, అందరం తినేది అన్నమే. మరి అన్నం పెట్టే అన్నదాత కన్నీళ్లతోనే ఉన్నాడు. అన్నం పెట్టే అన్నదాత కన్నీళ్లతో ఉన్నాడు. అన్నదాత ప్రాణాలు విడుస్తున్నాడు. మరి ప్రభుత్వం కాస్తైనా కూస్తైనా పట్టించుకోవాలి కదా. కనీసం ఇట్లా రైతు వంక కొంచెమన్నా ఇట్లా చూసిన పాపాన లేదండి. చాలా బాధాకరమైన విషయం, చాలా విడ్డూరం ఇది. నేను చెప్తున్నా కదా, ఈరోజు అటు అమ్మ ఆవేదన అంచు కూడా చూడొచ్చు. ఒక్కసారి ఇక్కడ చూడురే, దుక్కి దున్నింది మొదలు పంట పండించేదాకా గొడ్డు కట్టం చేస్తున్న రైతులు చివరికి ఆ పంటను అమ్ముకునే క్రమంలో అసూలు బాస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో వడ్లను ఆరబోసుకొని సర్కారు ఎప్పుడు ధాన్యం కొంటదా అని నడి ఎండలలో ఎదురు చూస్తూ వడ దెబ్బలతో వడ్లపైనే పిట్టల్లా రాలుతున్నారు. కాంగ్రెస్ సర్కారుకు అందాల రాసులపై ఉన్న శ్రద్ధ ధాన్యపు రాసులపై లేదన్న దానికి ఈ చిత్రమే నిదర్శనంగా నిలుస్తుంది. 3 రోజుల క్రితం మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండలం పోచంపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రాలలో ధాన్యపు రాసులపైనే రాలిన రైతు గుగ్గులోతు కిషన్ మృతదేహం వద్ద రోధిస్తున్న భార్య. ఒకసారి ఇక్కడ రైట్ ఒకసారి చూడండి. ఇది అన్నదాతలకు సంబంధించిన అగచాట్లన్నీ. ఇక్కడ అందాల రాసుల పోటీలలో లీనమై కాంగ్రెస్ సర్కారు వడ్ల రాసులను వరదకు వదిలేసింది. మంగళవారం రాత్రికి వస్తున్న చెడగొట్టు వానలతో ఏటూరు నగర మండలం గొగ్గుపల్లిలో తడిసిన ధాన్యాన్ని చూపిస్తున్న ములుగు జెడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతికి సంబంధించి. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏ విధంగా అల్లాడిపోతున్నారో ఒకసారి ఇక్కడ చూద్దాం. అన్నదాతల బ్రతుకు అంగట్లో సరుకు కంటే అధ్వానంగా మారింది. 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో నీళ్ల పాలైపోయింది. అకాల వర్షాలతో ధాన్యపు రాసులు కొట్టుకుపోయాయి. అప్పు తెచ్చి కష్టపడ్డ రైతుకు కన్నీళ్లే మిగిలాయి. సర్కారు ఆదుకోకపోతే చావే శరణ్యమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ చాలా పిక్చర్ క్లారిటీగా చూడండి మీరు ఫోటో. ఇక్కడ రైతులకు సంబంధించి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కన్నీరే మిగిలిందన్న. అకాల వర్షాలతో అన్నదాతలు ఆగం. ములుగు జిల్లాలో దంచి కొడుతున్న వాన చెరువులను తలపిస్తున్న వరి కుప్పలు, వరదలో కొట్టుకుపోయిన ధాన్యం, ఐకేపీ సెంటర్లో మోకాలి లోతు నీళ్లు. ఆదుకోవాలని అన్నదాతల ఆవేదన. సాయం చేయకపోతే చావే శరణ్యమంటూ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఎంత ఘోరంగా పూర్తి స్థాయిలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారో ఒకసారి మనం చూస్తున్నాం. ఇక్కడ పోలీసులకు సంబంధించి వాళ్ళతో వాగ్వాదానికి సంబంధించి వెళ్ళిన తీరు ఇక్కడ చూస్తున్నాం. మరి అన్నదాతలు ఈ రేంజ్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోతూ ఉంటే కనీసం పట్టించుకోకపోతే ఎట్లా? మీరందరూ కూడా ఆలోచించండి. అన్నదాతల ఆగ్రహ జ్వాలలకు సంబంధించి పూర్తిగా కూడా ఇంత జరుగుతూ ఉంటే కనీసం వాళ్ళని పట్టించుకునే పాపాన కూడా లేకపోతే ఎట్లా అనేది కూడా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఇది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు ఇంత ఘోరంగా రైతులను కనీసం పట్టించుకోవడానికి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది, ప్రభుత్వం కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అంటే రైతులను ఎందుకు చిన్నచూపు చూస్తున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పూర్తి స్థాయిలో కూడా మన బ్రతుకులు ఆగమైపోతాయి అనేది చాలా సందర్భాలలో మనం విన్నాం. దాంతోపాటు చాలా సందర్భాలలో కూడా చూసాం. ఎందుకంటే పూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎందుకు అంటే ఇది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, రైతులందరికీ కూడా తెలిసిన విషయమే. కాంగ్రెస్ వస్తే బషీర్బాగ్ సంబంధించిన కాల్పులు గుర్తు ఉండాలి. ఎందుకంటే ఇది ఈనాటి మాట కాదు, చాలా రోజులుగా మనం మాట్లాడుకుంటున్న విషయం. ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ ఒక్కసారి ఆ రైతు మాట్లాడిన విజువల్ ఒక్కసారి మనం ఏం మాట్లాడడం విందాం. అన్నదాతకు సంబంధించి 3 ఎకరాలు పెట్టిన 1 లక్ష రూపాయలు అప్పు తెచ్చిన, కట్టుకునే టయానికి పంట చేతికి వచ్చిన టయానికి ఏం లేకుండా మొత్తం కొట్టుకుపోయింది, మొత్తం నీళ్ళ పాలైంది. నడువుల బట్టి వరదలే మొత్తం మేము రైతులను చూసుకుంటూ అక్కడ ఏడ్చుకుంటూ ఉన్నాం. కానీ కనీసం ఏం చేసుకొని మా పంట నాపుకోలేని పరిస్థితిలో ఉంది. మేము చూసుకుంటా మా ధాన్యాన్ని నీళ్ళ పాలు చేసినాం. కాబట్టి దయచేసి రైతులను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా సీతక్క గారిని కానీ కలెక్టర్ గారిని కానీ అధికారులను, జిల్లా అధికారులను, మండల అధికారులు తక్షణమే మాకు సహాయక చర్యలు చేపట్టి నష్టపరిహారాన్ని అంచనేసి మా నష్టపరిహారాన్ని మాకు ఇప్పిస్తే మేము మా భార్య పిల్లలు చదువుకొని మా అప్పులు కట్టుకునే పరిస్థితిలో ఉంటాం. లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణం తప్ప ఇంకేం లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని మేము మనస్ఫూర్తిగా జిల్లా యంత్రాంగాన్ని. రైట్, ఇక్కడ విన్నారు కదా వారి యొక్క ఆవేదనను, రైతుకు సంబంధించిన ఆవేదనను మనం చూసాం. ఒకసారి ఈ వెనకాల పూర్తి స్థాయిలో కూడా మీరు ఒకసారి చూడుర్రి ఇక్కడ జరుగుతున్న పరిణామం. ఎందుకంటే ఇది అందరికీ తెలవాల్సిన విషయం. వెనకాల చూడుర్రి, ఇదంతా ఐకేపీ సెంటర్లకు సంబంధించి ఇక్కడ వడ్లు వాళ్ళు ఆరబోసుకున్నారు. వెనక వరద ఎట్లా పోతున్నా చూడు వర్షానికి.
ఇప్పుడు ఈ వడ్లన్నీ ఇలా కొట్టకపోతే పరిస్థితి లేదా అక్కడ రైతులందరూ పూర్తి స్థాయిలో కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళందరూ చర్చించుకుంటారు, నీళ్లు పోతున్నాయి కాబట్టి. ఇక ఏం చేయాలి వీళ్ళను? మరి ప్రభుత్వం ఆదుకోవాలి కదా. కనీసం ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకోరు, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు పట్టించుకోరు, రాష్ట్రానికి సంబంధించిన అధికారులు పట్టించుకోరు. మరి ఎందుకు ప్రభుత్వం ఉన్నట్టు? రాజీనామా చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం మూకుమ్మడిగా రాజీనామా చేయరు. మిమ్మల్ని ఏమి బాంచను ఉండని దండం పెడతా అని ఎవ్వరు అంటలేరు. మీరు పరిపాలన చేయరాకపోతే, అడ్మినిస్ట్రేషన్ మీకు రాకపోతే రాజీనామా చేసేయండి. తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు వస్తాయి, ప్రజలు ఎవరు ఎన్నుకోవాలో వాళ్ళనే ఎన్నుకుంటారో అయిపోతుంది. ఇంత జరుగుతూ ఉంటే కూడా కనీసం స్పందించే దిక్కు దివాన లేకుండా పోయింది. ఇక అందాల భామలకు సంబంధించి చూద్దాం. పేదల ఆక్రందన ఏంది? ఇప్పటికే హైడ్రాను తెచ్చి పేదల ఇళ్లను కూలుస్తున్న రేవంత్ సర్కార్ ఇప్పుడు అందాల భామల ముందు పరువు పోదని ఫుట్పాత్లపై వ్యాపారం చేసుకునే బీదల పొట్టగొట్టింది. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే యువతులు బుధవారం వరంగల్లో పర్యటించగా అధికారులను పురమాయించి రోడ్ల వెంబట ఉన్న డబ్బాలను బుల్డోజర్లను తొలగించి చిరు వ్యాపారులను ఆగం చేసింది. అరే ఎట్లుండే తెలంగాణ, ఏమైంది తెలంగాణ అన్నా, ఎట్లుండే తెలంగాణ, ఏమైంది తెలంగాణ? ఈ చిత్రాలను చూస్తుంటే గుండె తరుక్కుపోవడం లేదా? ఏంటి అంటే ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ పూర్తిగా జరిగిన ఎపిసోడ్ నేను క్లారిటీగా చెప్తా. ఓ దిక్కు వడ్లు అమ్ముకునేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు, మరో దిక్కు పరువు పేరుతో కూలిపోతున్న పేదల ఇళ్లను చూస్తున్నాం. ఇంకోవైపు విదేశీ యువత పాదాల వద్ద తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం తాకట్టు. ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు? దీనికోసమే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. 10 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వెలిగిన తెలంగాణ ప్రగతిని ఇంత దుర్గతికి దిగజార్చడం మార్పు కోరుకుంటుందా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాం. అయితే ఇక్కడ మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు దీన్ని ఎందుకు తీపిచ్చిడు, దీని వెనుక మర్మం ఏంది అనేది ఒకసారి మనం ఆలోచిద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంది అంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. హైడ్రా అనేది తెచ్చిండు. ఎందుకు తెచ్చిర్రు హైడ్రా అంటే, ప్రభుత్వం ఏమని చెప్పే వాదన ఎట్లుంటుంది అంటే, ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కబ్జాకు గురవుతున్నాయి, ఆ ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వ భూములలో కట్టుకున్న ఇళ్లను మేము కూల్చేస్తున్నాం అనేది హైడ్రా చెప్పింది. మరి ఈరోజు ఫుట్పాత్ పక్కనున్న వీటిని ఎందుకు కూలుస్తున్నారు అని మనం ఒక్కసారి అడిగితే, మనందరం కూడా ఆలోచిస్తే, ఫుట్పాత్ పక్కన ఉన్నాయని ఎందుకు కూలుస్తున్నారంటే, అందాల భామలు వరంగల్లో అడుగుపెట్టిళ్ళు. వాళ్ళు వరంగల్లో 1000 స్తంభాల గుడి కానీ, భద్రకాళి గుడి కానీ, రామప్ప కానీ ఇవన్నీ కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వాళ్ళ మొబైల్లనట వాళ్ళట అంతా వరంగల్కి వచ్చిన మేము అనేది వీడియో షూట్ చేసుకుంటారు. వీడియో షూట్ చేసుకుంటే అక్కడ డబ్బాలు కనబడితే ఆ డబ్బాలు చూసి వేరే దేశాలలో ఉండేటోళ్ళు, అయ్యో తెలంగాణ అంతా డబ్బా ఉన్నది కాబట్టి అక్కడ మనం పెట్టుబడులు పెడితే ఇబ్బంది అయిపోతుంది అని వాళ్ళు అనుకుంటారని, వీళ్ళు ముందు జాగ్రత్తలో అద్భుతంగా ఉంది వరంగల్ సిటీ అని చూపెట్టడానికి ఇక్కడ ఫుట్పాత్ మీద బతికే చిరు వ్యాపారుల పొట్టగొట్టింది ప్రభుత్వం. సరే, నీకు అలాంటి నిర్ణయం తీసుకోవాలనిపించింది, నువ్వు తీసుకున్నావు, ఓకే మంచిదే, యాక్సెప్ట్ చేద్దాం. మరి ఆ ఫుట్పాత్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక షట్టర్ కొని, లేదా ఫుట్పాత్ వ్యాపారులకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి లోన్లు ఇప్పించేసి వాళ్ళకి ఏదైనా ఉపాధి కల్పించు, దాన్నే ఆ ఫుట్పాత్కు సంబంధించి వాళ్ళకు పూర్తి స్థాయిలో షట్టర్లు కొనిచ్చాయి. అంటే ఇక్కడ హైడ్రా పేరుతోనే హైదరాబాద్ను ఆగం చేసినాం. అందాల భామలు అడుగు పెడితే, వాస్తవాలు చూపెడితే జీర్ణించుకోలేక పేదల జీవితాలతోనే ఆడుకుంటున్నాం. హనుమకొండకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాపం నిన్న వీళ్ళతోని కూర్చొని నిరసన వ్యక్తం చేసి అక్కడ ధర్నా చేసి వీళ్ళ పక్షాన్ని నిలబడడానికి అహర్నిశలు కష్టపడ్డాడు. ఎందుకంటే అందాల భామల పోటీలు పెడితే పెట్టుకోరి, 200 కోట్లు మాయే కాబట్టి ఇక మా పైసలతో మీరే పెడతారు, ఇక మన ఆల్రెడీ అన్ని ఏంది అంటే అరేంజ్ చేసి కాబట్టి నడుతుంది కాబట్టి నడవనీరి ఆ ప్రోగ్రామ్. కానీ ఇక్కడ పేదల జీవితాల మీదకి వచ్చి పేదల పొట్టగొట్టడానికి మీరు సిద్ధపడ్డారు కదా. మరి పేదల పొట్టగొట్టినప్పుడు ఒకసారి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అనేది కూడా మీరందరూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు హైడ్రాకు సంబంధించి హైదరాబాద్ నాగం చేస్తే అందాల పోటీల పేరుతోని మా హనుమకొండ జిల్లాకు సంబంధించి మా హనుమకొండ సిటీని పూర్తి స్థాయిలో కాజీపేట నుండి మొదలు పెడితే హనుమకొండ మొత్తం ఫుట్పాత్కు సంబంధించిన దుకాణాలన్నీ కూడా తొలగిస్తున్నారు. మరి వాళ్ళు ఎట్లా బతకాలి, వాళ్ళ జీవనం ఎట్లా బతకాలి? ఒక ఇంట్లో కిడ్నీలు ఫెయిల్ అయిన వ్యక్తి ఉన్నారు, ఇంకో ఇంట్లో వాళ్ళ బిడ్డల పెళ్లిళ్ళకు ఉన్నారు, ఇంకో ఇంట్లో ఏంది అంటే పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నవారు, ఇంకొకరు దినదిన గండంగా బతుకుతున్నారు. వాళ్ళు ఒక రోజు పొట్ట కూటి కోసం ఆ 5 ఏళ్ళు లోపడి పోవాలంటే అక్కడ రోడ్డు మీద ఏదైతే ఉన్నదో ఆ సరుకు అంటే ఆ పండ్లు అమ్ముతే తప్ప వాళ్ళకు జీవనం రాదు. మరి అలాంటి జీవితాల మీద పొట్టగొచ్చిన ఈ ప్రభుత్వాన్ని మనమేం చేద్దాం అనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. నేను చెప్తున్నా కదా, ఇలాంటి ప్రభుత్వం అవసరమా కాదా అనేది ఒకసారి మీరందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆలోచించాల్సిన అంశం. ఇక దాంతోపాటుగా మరొక అంశం కూడా చర్చనీయాంశంగా మారుతున్నది.
ఏంది మనం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి అంటే ఇగో ఇది అధికారులు ఊచలు లెక్క పెడతారు. నేను మొదగాలే చెప్పిన, అధికారులందరికీ చెప్పిన, ఈ రాష్ట్రంలో ఉండే అన్ని శాఖలకు సంబంధించి చెప్పిన ఏమని, అయ్యా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఫలానా మంత్రి చెప్పిండు, ఫలానా ముఖ్యమంత్రి చెప్పిండు అని పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయకుర్రి. చేస్తే ఆల్రెడీ భారీ బహిరంగ సభలలో కేసీఆర్ చాలా సీరియస్గా ఘాటుగా చెప్పిండు, మీ అందరికీ గుర్తున్నది. నెంబర్ 1. నెంబర్ 2, ఫలానా అధికారి చెప్పిండని నేను ఫైల్కు సంతకం పెట్టిన, ఫలానా అధికారి చెప్పిండని టెండర్కు సంతకం పెడతా అంటే కుదరదు, రేపు పొద్దుగాల కొత్త ప్రభుత్వం వస్తే అందరూ ఊసలు లెక్క పెడతారు అని చెప్పిన. మీరు ఏదైతే మీ పరిమితులు ఉన్నాయో, ఏదైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో కొన్నింటిని భారత రాజ్యాంగానికి లోబడే చేయాలి తప్ప భారత రాజ్యాంగాన్ని దాటిపోతే ఆ కటకటాల పాలైపోయే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నాడు. నేను చెప్పిన మాట ముఖ్యమంత్రి చెప్తున్నా, అధికారులు ఊచలు లెక్క పెడతారు, నాయకులు చెప్పినట్లు అధికారులు చేయొద్దు, అలా చేస్తే మీరు జైలుకి వెళ్తారు, రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, త్వరలో గ్రూప్ పోస్టులను భర్తీ చేస్తాం, ఏఈ జేటీఓ నియామకాల పత్రాలు ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. అయితే ఇక్కడ విషయం ఏంది అనేది మీరు ఇక్కడ ఈ టైటిల్ చూసి ఏమనుకుంటున్నారు, అధికారులు ఊసలు లెక్క పెడతారంటే మీకు అర్థం కాలే, ఇలా లాజిక్ ఉన్నది. ఆ లాజిక్ ఏంది అంటే ఈరోజు మంత్రిమండలికి ముఖ్యమంత్రికి పడుతున్నదా, లేదు కదా. సో ఇలాంటి సందర్భంలో మంత్రికి ముఖ్యమంత్రి మధ్యలో విభేదాలు వచ్చినాయి కాబట్టి ఎవరైతే మంత్రి శాఖల దగ్గర పనిచేస్తున్నారో నేను చెప్తే విననోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జైలుకు పోతారు. ఆ మంత్రి దగ్గర ఉన్న ఫైళ్ళన్నీ నేరుగా నా దగ్గరికే పంపించాలి. ఆ మంత్రి యొక్క మాటలు ఎవరు పట్టించుకోవద్దు, ఆయన చెప్పిన ఆదేశాలను ఎవరు పాటించద్దు. ఒకవేళ నేను చెప్పింది వినకపోతే ఊచలు లెక్క పెడతా అంటున్నాను. అంత మీనింగ్ ఉన్నదల్లా. అసలు విషయం ఇది. ఇక దీనికి సంబంధించి ఏం చేద్దాం ఒక్కసారి మీరే ఆలోచించుకోరు. ఇక దీని తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే, ఇగో ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నది. ఇక మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఆ కుటుంబ సభ్యులు అందాల పోటీలు పేరుతో సర్కారు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నాయి. ఓవైపు రాష్ట్రానికి ఆదాయం వస్తలేదని, అప్పు కూడా లేదంటూనే మిస్ వరల్డ్ పోటీలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితం చౌమల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ అందాల భామల కోసం ఏర్పాటు చేసిన విందుకు ఏకంగా 35 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది. అందాల భామలకు ప్లేట్ భోజనం 1,00,000 రూపాయలు, ఒక రాత్రి 35 కోట్ల హంఫట్ విందు పేరుతో రేవంత్ దుబారా ఖర్చులు, సర్కార్ తీరుపై జనం ఆగ్రహం. ఓవైపు ఆదాయం లేదంటూనే మరోవైపు అడ్డగోలుగా ఖర్చు, అందాల భామల పోటీలపై ఉన్న శ్రద్ధ అన్నదాతలపై లేదంటూ మండిపాటు అంటూ కూడా చూస్తున్నాం. సో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే పూర్తిగా కూడా ఈ నిర్వహణకు యాడ్స్ పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరు. మీ అందరికీ తెలుసు, ఒక్క రాత్రికి 35 కోట్లు. నువ్వు ఒక పూట భోజనం తింటే ఎంత అయితే 50 రూపాయలు అయితే కావచ్చు, 100 అయితే కావచ్చు, మహా అంటే ఏంది అంటే ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తిన్నా 300 అయితే కావచ్చు పూర్తి స్థాయిలో. కానీ ఒక్కరోజు ఏది అంటే అదేదో రజనీకాంత్ సినిమా ఉంటుంది, 30 రోజులలో పూర్తి స్థాయిలో 3,000 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాలి. మా ముఖ్యమంత్రి గారు కూడా టార్గెట్ పెట్టుకున్నారండి, ఒక్కరోజు రాత్రి భోజనం 35,000 ఖతం కావాలని. గదే అయిపోయింది. ఇక నేను చాలా సందర్భాలలో చెప్పినా, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు బాధంతా వెళ్ళబోస్తున్నారు. కరెక్టే, ఏమని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా పైసలు లేవు, నన్ను కోసుకొని తింటారా, మరి ఉద్యోగులు ఏం చేస్తారు, రకరకాల వ్యాఖ్యలు మాట్లాడేది మన ముఖ్యమంత్రి. కానీ ముఖ్యమంత్రి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ముఖ్యమంత్రి మీరు చెప్పేది ఒకటి, మీరు చేస్తున్నది ఇంకొకటి, అది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్నది. ముఖ్యమంత్రి ఒక్కరోజు అందాల భామల ప్లేటు 1,00,000 అంటే బహుశా వీళ్ళు అమృతం తాగుతారా, లేకపోతే ఇతర దేశాల నుండి ఏమైనా ఫుడ్ తెస్తారా, లేకపోతే వీళ్ళు మనం తినే అన్నం అదేంటి చపాతీలు కూరలు కాకుండా వీళ్ళు ఏమైనా డిఫరెంట్గా తింటారా అనేది ప్రశ్నగా మారిపోయింది. ఈరోజు ప్రజల సొమ్ము, ఆనాడు నేను ఎక్కడో చదివిన, చిన్నప్పుడు పాఠ్యపుస్తకాలు చదువుతుంటేనే రాజుల సొమ్ము రాళ్లపాలు అని ఉండే. ఇవాళ మన సొమ్ము అంతా కూడా అందాల భామల పాలైపోయింది. తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్మంతా కూడా అందాల భామల పాలైపోయింది. ఇక దీని మీద రచ్చ నడుస్తున్నది. ముఖ్యమంత్రి గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారా అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. గతంలో కరీంనగర్ జిల్లాకు సంబంధించి వెమ్లవాడ రాజన్న ఆలయానికి వెళ్ళినప్పుడు కూడా 35,000 రూపాయలు ఒక ప్లేట్ ఏదో అయినట్టున్నది, అప్పుడు పెద్ద రచ్చ అయింది. ఇప్పుడు కూడా అందాల భామల కోసం ఈ పంచాయతీ నడుస్తున్న తరుణం కొనసాగుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరిగిన ఈ ఎపిసోడ్కు సంబంధించి మరి ముఖ్యమంత్రి కార్యాలయం ఏం చెప్తుంది అనేది మనం వేచి చూడాలి.
అయ్యా ఓ తెలంగాణ ప్రాంత బిడ్డ వైఆర్టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇగో మనం కష్టపడి పన్నులు కడుతున్నాయి అన్నీ ఇగో ఇట్లా దుబారా ఖర్చులు పోతున్నది, ఇక ముఖ్యమంత్రిని రాజీనామా చేపిస్తారా లేకపోతే ఏమంటారో మీ ఇష్టం. ఇక దీని తర్వాత మరొక ప్రధానమైన ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిన విషయమే, ఇగో ఇది బాగా చర్చనీయాంశంగా మారుతుంది. తెలంగాణ ఆడబిడ్డలకు అవమానం, అందాల బామల కాళ్ళు కడిగించిన సర్కార్, టవల్స్తో వారి కాళ్ళను తుడిపించిన వైనం, అధికారుల తీరుపై మహిళలు ఆగ్రహం. ఇక్కడ కూడా ఒకసారి చూడండి, నెట్టింటి ఇదంతా వైరల్ అవుతుంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. రామప్ప ఆలయానికి గత సీఎం కేసీఆర్ యునెస్కో గుర్తింపు సాధించి విశ్వఖ్యాతిని తెస్తే అదే రామప్ప ఆలయం సాక్షిగా రేవంత్ సర్కార్ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని అందాల బామల పాదాల వద్ద తాకట్టు పెట్టి మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చిన విదేశీ యువతులు బుధవారం ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించగా వాళ్లకు తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగేందుకు నీళ్ళిప్పించి టవల్తో తుడిపించిన తీరు యావత్తు తెలంగాణ సమాజం తలవంపులు తెచ్చిందని పత్రికలు రాసుకొచ్చినాయి. సరే ఓకే, అసలు రియాలిటీ ఏందనేది ఒకసారి చూడండి. మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకే వదిలేస్తున్నా. ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే ఈ అందాల బామలు ఎవరైతే ఉన్నారో వరంగల్ పర్యటనలో భాగంగా రామప్ప ఆలయానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కాళ్ళు కడిగిళ్ళు, టవల్ ఇచ్చిళ్ళు, దీనివల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని తెలంగాణలో ఉన్న మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ వీడియో చూడండి, వీడియో చూసినాక నిర్ణయం మీకే వదిలేస్తాయి. ఎందుకంటే ఏం జరిగింది అనేది ప్రజలకు తెలవాలి కదా. ఒకసారి ఈ వీడియో చూడండి, వీడియో చూసేసి వాస్తవం ఏంది అనేది ఒక్కసారి మీరే చూసుకోరు. ఒకసారి క్లియర్ కట్గా మీకే అర్థమవుతుంది. అంటే ఇక్కడ కాళ్ళు కడిగారా, నీళ్ళైతే పోస్తున్నది స్పష్టంగా కనబడుతున్నది, అది మీరందరూ అయితే చూస్తున్నారు. వాళ్ళ కాళ్ళు అయితే వాళ్ళే కడుక్కుంటున్నారు. నీళ్ళను అందించిలు, మన వాళ్ళు నీళ్ళను అందించిలు, కొన్ని చోట్ల నీళ్ళను పోస్తున్న తీరైతే కనబడింది. దాంతోపాటు అక్కడ ఏదైతే టవల్స్ ఉన్నాయి కదా ఆ టవల్స్ను చేతికి ఇచ్చిళ్ళు, వాళ్ళకు ఆ టవల్స్కి ఇచ్చి చూపించే ప్రయత్నం చేసిర్రా, లేకపోతే ఏంది ఈ అక్కకు సంబంధించేమో టవల్ని ఇట్లా తుడుచుకోవాలని చెప్తుందా, లేకపోతే అది ఏం జరుగుతుంది అనేది ఆడ ఏం జరిగిందనేది పర్టికులర్గా అది ఇది కడిగించుకున్నలో తెలుసు, అక్కడ అధికారులకు మాత్రమే తెలుసు. ఇక మిగతా వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏది వాళ్ళ కాళ్ళు కడుక్కున్న తర్వాత ఇదంతా విజువల్ తీస్తున్న పరిస్థితి. వాళ్ళ కాళ్ళట తెలంగాణ ప్రజలు చూడాలంటే వీడియో చూడరి ఎంత అద్భుతంగా తీస్తాలో. ఈ పాపపు పానులు ఏందో ఈ కథ ఏందో నాకైతే అర్థం కాదు. ఇక దీంతో పాటు ఒకసారి ఇక అక్కడ ఉండే అక్క ఏది అక్కరా ఏడునా ఒక టవల్ తీసుకురా, ఎత్తి ఇక ఇచ్చేసి ఒక్కొక్కటి ఇచ్చేసి ఓకే అట్లా. సో ఈ అక్క పూర్తి స్థాయిలో టవల్ ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదైతే వైరల్ అవుతుంది. దీని మీద ఏంది మనం కామన్గా ఇంటికి ఎవరైనా అతిథి వస్తే చెంబుతో నీళ్లు పోయడం అయితే పరిపాటిగా ఉంటుంది. ఇక్కడ చెంబుతో పాటు నీళ్లు పోసిర్రు, దాంతోపాటు టవల్ ఇచ్చిర్రు, ఇంతకు మించే జరిగింది. ఇక దీని మీద మీ అభిప్రాయం ఏంది అనేది కూడా మీరే కామెంట్ చేయండి. మరి దీని మీద ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ అయితే కొనసాగుతుంది. దీంట్లో ఏది తప్పు ఏది కరెక్టు అనేది మీరే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వాస్తవం ఏంది అనేది కూడా మీరే తెలియజేయండి. ఎందుకంటే ఇక్కడ మళ్ళొక్కసారి మీకు వీడియోను పెడతా, ఒక్కసారి మీరు మళ్ళీ చూడుర్రి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి చూడాలి. ఎందుకంటే ఇది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి గుదిబండలా మారిపోయింది. నీళ్లు వీళ్ళు పూర్తి స్థాయిలో ఒక చెంబుతోని నీళ్లు వాళ్ళ పాదాల మీద పోస్తున్నారు. ఇక ఈ అందాల భావనేమో తన కాళ్ళు తానే కడుక్కుంటున్నది. ఇక్కడ క్లారిటీ ఇది ఇక ఇక్కడ నీళ్లు పోస్తున్నారు, తర్వాత అందరూ కూడా నీళ్లు పోస్తున్నారా కనబడతలేదు, నీళ్లు పోస్తున్న దృశ్యం. తర్వాత టవల్ ఇచ్చింది, అక్క టవల్ ఇట్లా తుడుచుకోవాలని చెప్పిందో మరి తుడుస్తున్నదో ఇది వీడియో కింద అయితే కనబడలే క్లారిటీ. కాబట్టి ఇక మిగతా వాళ్ళందరికీ సంబంధించి టవల్ అయితే ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇది ప్రస్తుతం తెలంగాణలో ట్రెండింగ్లో ఉన్నది. ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓవర్ నైట్లో ఓ రేంజ్లో ఈ వీడియో అయితే సర్కిల్ అవుతుంది. మరి దీని మీద తెలంగాణకు సంబంధించిన మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్లకు మనం నీళ్లు పోయడం ఏంటి, టవల్ ఇవ్వడం ఏంది, టవల్ను తుడవడం ఏంది అనేది ఇక్కడ 3 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కూడా ఈ చిత్రాలను వాళ్ళందరూ కూడా వాళ్ళ మొబైళ్లలో రికార్డ్ చేసుకుంటున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. సో మిస్ వరల్డ్కు ఎవరైతే అతిథులు అందాల పోటీలకు హాజరైన వీళ్ళే అందబామలు, వీళ్ళే ఇప్పుడు అందాల పోటీలకు వచ్చిళ్ళు. 2025లో అందగత్తె ఎవరు అనేది అక్కడ స్టేజ్ మీద మనలు ఏది కన్ఫర్మ్ చేస్తారు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో టవల్ అయితే వాళ్ళకి ఇచ్చిల్లి, ఇక వాళ్ళ కాళ్ళు అయితే వాళ్ళే దూడుచుకుంటున్నారు. ఇక చూడురి జర చిత్రం అంతా చూడాలి. మరి దీని మీదనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చ అయిపోతున్నది. ఎట్లా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడుర్రి. సో ఈ టవల్తోని వాళ్ళు తుడుచుకున్నారు, నీళ్ళైతే మనలు పోసిర్రు, అది కనబడ్డది. ఒక అక్కేమో టవల్తో మరి ఇట్లా తుడుచుకోవాలని చూపెట్టిందా, లేకపోతే అక్క తుడిచిందా, లేకపోతే ఎవరైనా తుడమన్నారా మనకైతే తెలియదు. ఆడ రియాలిటీ అయితే ఇది. సో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క టవల్లతో వాళ్ళే తుడుచుకుంటున్నారు. ఇది కథ జరిగింది. దీని మీద రచ్చ నడుస్తుంది. సో వాస్తవం ఏందనేది మీరు చూసిర్రు.
సో ఇప్పుడు మీరు ఏం చేయాలి?